హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు మార్కెట్లో దొరికినటువంటి పనుగంట కూర పట్టుకొచ్చాము. ఆకంతా ఒలుచుకున్న తర్వాత ఇట్లా ఏవైతే కణుపులు ఉన్నాయో కణుపుల దగ్గర మనం చూసి కట్ చేసి ఆకులన్నీ కూడా మనం ఈరోజు పప్పు వండుకున్నాము. ఈ కణుపుల దగ్గర కట్ చేసినటువంటి చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో కణుపులు వీటన్నిటిని కూడా మనం మెత్తని మట్టిలో నాటడం జరుగుతుంది. మట్టి కుండీలో మట్టి అంతా షఫ్లింగ్ చేసాము, పాత పంట అంతా తీసేసాము. చక్కగా దీంట్లో కణుపు లోపలికి వెళ్ళేటట్టుగా మట్టిలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని మనం వీటిని నాటుతున్నాము. ఒక 15-20 రోజుల్లో మనకి చక్కగా ఇవి ఊనుకొని బతికినట్టుగా మనకి తెలుస్తుంది. ఆకులు చిగుర్చినాయంటే ఇవి బతికినట్టు అర్థము. తర్వాత ఒక 40 days మనం వెయిట్ చేసినట్టయితే, రోజు కాసి నీళ్లు పోసినట్టయితే ఈ కుండీల్లో చక్కగా మనకి ఒక ఇంటికి 4 సరిపడా ఆకుకూర మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పనగంట కూర మన కంటిని పోన్ను వల్లే బంగారం వల్లే కాపాడుతుంది. ప్రతి ఇంట్లో మన తోటకూర ఆకుకూర ఎట్లా పెట్టుకుంటామో అట్లాగే ఈ పనగంట కూర కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది. వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు. మీరు కూడా ఇలా చిన్న పద్ధతిలో చిన్నగా ప్రారంభం చేసి చిన్న కుండీ తీసుకొని టబ్బు ఈ పాటలో మెత్తని మట్టి వేసి కొద్దిగా ఆవు పేడను ఎండిపోయింది మిక్సింగ్ చేసి దాంట్లో చిన్నగా ప్రారంభం చేస్తే మనం ఈ విధంగా ఎన్నో మొక్కలు పెంచగలిగే అవకాశము, ఆ శక్తి అదంతా కూడా మనకి నిదానంగా క్రమతః వస్తుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్నగా ప్రారంభం చేయండి. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తోటకూర కాడలు కానీ ఇలాగ పొనగంటాకు కూర తెచ్చి కాడలు కానీ మట్టిలో పెట్టి చూడండి. ఒక చిన్న కుండి తీసుకొని దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో మీరే నాకు చెప్తారు. వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు.